అందరికీ నమస్కారం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక విషయం చాలా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఏంటంటే మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా అసమర్థమైన ప్రభుత్వాలు అని మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఒక చిన్న పాప పునర్విక అనే పాపకి వచ్చిన ఒక డిసీజ్కి సంబంధించి ఆ అమ్మాయి బతికే అవకాశం ఉంది, కానీ ఒక ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్ల రూపాయలు. ఆ 16 కోట్ల రూపాయలు అంటే కామన్ మ్యాన్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ లేకపోతే హై క్లాస్ పీపుల్ కూడా చాలా 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 కష్టమైన విషయం. దానికి ప్రభుత్వాలు స్పందించి ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వాలు బతుకుతానికి అవకాశం ఉంది కాబట్టి, అంతేకాని ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనే కాపాడలేమనుకుంటే అది వేరే విషయం. కానీ ఆ ఇంజెక్షన్ చేస్తే అమ్మాయి బతుకుతుంది. అటువంటి గతంలో కూడా జరిగిన ఇన్సిడెంట్లు ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయిని కాపాడడానికి ఏ విధంగానూ కూడా ప్రభుత్వం సోషల్ మీడియా ఇంత అల్లకల్లోలంగా ఎక్కడ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేకపోతే ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసిన యూట్యూబ్ కానీ విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్న ఈ టైంలో కూడా ప్రభుత్వం స్పందించట్లేదంటే ప్రతి వ్యక్తికి అనిపించింది. ఎవరికి అనిపించినా అనిపించకపోయినా నాకైతే ఏమనిపించిందంటే భారతదేశంలో ఎందుకు పుట్టాంరా అని అనిపించింది ఈ క్షణం. అయితే అంత అసమర్థపు గవర్నమెంట్లు ఉన్నాయి. యోగా లాంటి వాటికి పనికిమాలిన కార్యక్రమాలకి లక్షలు కోట్లు ఖర్చు పెడుతూ విగ్రహాలకి వాటికి అంత డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వాలు ఒక ప్రాణం ఖరీదు 16 కోట్ల రూపాయలు ఆగిపోయి ఉంటే స్పందించట్లేదు. కాకపోతే భారతీయులు అందులోని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి వ్యక్తి కూడా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం జాతి కుల మత అభిమానాలు ఏమీ అడ్డు లేకుండా చాలా బ్రహ్మాండంగా స్పందించారు. నా ఎక్స్పెక్టేషన్ అయితే రేపులోగా 16 కోట్లు కూడా కలెక్ట్ చేసేస్తారేమో, అంత ఉత్సాహంగా ఇన్ఫ్లుయెన్సర్ కానీ సోషల్ యాక్టివిస్టులు కానీ చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ పాదపద్మాలకి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఆ పాప బతకాలని చెప్పి కోరుకుంటూ ఎవరి వంతుగా వాళ్ళు సహాయం చేయండి, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిందని చెప్పి ఒక సూక్తుంది. ఆ విధంగా చేతనైనంత వరకు రూపాయి నుంచి ఎంతైనా సరే సాయం చేయండి. సాయం చేయలేని వ్యక్తులు చేసి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ విషయం చేరవేసి ఒక పాప ఇలాగ ఆపదలో ఉందని చెప్పి చెప్పండి. కాకపోతే వాళ్ళ తండ్రి గారి పేరు సురేష్ ఏదో ఉంది, దానికి సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఉన్నాయి, ప్రతి చోట కనపడుతున్నాయి. మీకు నేను ఇందులోనే థంబ్నెయిల్ కింద పెట్టింది కూడా స్క్రీన్ షాటే పెడతాను. అది చూసి దానికి డైరెక్ట్గా వాళ్ళ తండ్రి గారికి చేరుతుంది. మా పాపలో మా మనవరాళ్ళు ఇద్దరునే, వీళ్ళు కూడా చెప్తే బాధపడి మనం కూడా ఇద్దాం. ఈ అమ్మాయి అయితే వెళ్దాం పదంటుంది, ఆ పాప దగ్గరికి వెళ్ళి ఇద్దాం మనం ఇలా కాదు అని చెప్పి వాళ్ళ తోచినంత వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తారు అందరినీ. చెప్పండి అమ్మా, ఏం చెప్తుంటారు? ప్లీజ్ సేవ్ అనన్విక, ప్లీజ్ సేవ్ అనన్విక. పునర్విక చెప్పండి, పునర్విక ఏమైంది? పునర్విక డిసీజ్ వచ్చింది. దా ఇంజెక్షన్ ఎంత అవుతుంది? 16 crores. ఓకే, ఇది కూడా చూపించండి. అందరినీ డొనేట్ చేయమని చెప్పండి. దగ్గర చూపించండి, వదలండి. చిన్నపిల్లలు కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. ఏదో నా మనవరాలని చెప్తాం కాదు, కానీ చాలామంది చాలా చిన్నపిల్లలు కూడా ఆ పేరు చెప్తాం, కానీ ఆ అమ్మాయికి చిన్న డిసీజ్ కూడా చెప్తూ అందరినీ కూడా కోఆపరేట్ చేయమని అడుగుతున్నారు. వీధుల్లోకి వచ్చి చాలామంది జోలు పట్టి డిబ్బీలు పట్టుకుని అడుగుతున్నారు. ఎవరిని సస్పెక్ట్ చేయక్కర్లేదు. చిన్న పిల్ల మొచ్చుకొని చూసిన తర్వాత డబ్బులు ఇస్తే మనం ఆ డబ్బులు ఎవడో దొబ్బేస్తాడని మనకి ఏ విధమైన భయం లేదు. ఎవడో మోసం చేయడు, కోటికి ఒక్కడ కూడా చేయడు అని చెప్పి నేను భావిస్తూ మన ప్రభుత్వాల కంటే సామాన్య ప్రజలు చాలా 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 గొప్పవాళ్ళు అని చెప్పి నేను భావిస్తూ ప్రభుత్వానికి ఇస్తే దొబ్బేస్తారేమో కానీ స్కామ్ చేసేస్తారేమో కానీ కామన్ పీపుల్ ఎవడో కూడా స్కామ్ చేయడు. మీరు ఇచ్చి చిన్న మొత్తం ఆ స్కాన్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన నెంబర్ ద్వారా కానీ డైరెక్ట్గా వాళ్ళ తల్లిదండ్రులకు చేరేలాగా చూడండి. లేకపోతే కామన్గా ఉన్న ఏ ప్రజలు అడిగినా సరే ఆ డొనేట్ కలెక్ట్ చేస్తున్న సోషల్ మీడియాకి చెందిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే కొంతమంది విద్యార్థులు యువకులు కలిపి కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చినా సరే ఈ డబ్బు ఎక్కడికే పోతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ అమ్మాయిని కాపాడటానికి మీరంతా కూడా ఎవరు ఉంటారో సహకారం అందించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ నమస్కారం. రామాంధ్రరావు, జై హింద్.